హలో అండి. వెల్కమ్ టు సంస్కృతి ముచ్చట్లు. నేను సమ్మర్‌లో పెట్టిన ఆవకాయ పచ్చడి వీడియో అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నా. దీనికోసం అయితే మంచిగా చిన్న సైజులో ఆవకాయ ముక్కల్ని కొట్టించుకొచ్చుకున్న. ఆ తర్వాత ఆరబెట్టి ఆ పైన లేయర్ ఒకటి కవర్ లాంటిది వస్తుంది కదా, అది తీసేసి నెక్స్ట్ పసుపు ఇంకా ఆయిల్‌లో ఫస్ట్ ముక్కల్ని కనుక నింపి పెడితే వక్క అనేది గట్టిగా ఉంటుంది, మెత్తబడిపోకుండా ఉంటుందంట. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి అండ్ సాల్ట్, కొన్ని పచ్చి వెల్లిపాయలు వేసుకొని నెక్స్ట్ తగినంత కారం, ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే పెద్దగా పెట్టడం రాదండి, ఏదో అలా యూట్యూబ్లో చూసి ట్రై చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందైతే మా అమ్మనే ఎప్పుడైనా పెట్టించేది, ఈసారి నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ పోపు వేసుకున్న ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని పోపు వేసుకున్న ఆయిల్ చల్లారినాక మాత్రమే ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా అంటే ముక్కలకి మసాలా అండ్ ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకొని ఇంకేముంది, శుభ్రంగా కడిగి పెట్టుకున్న జాడీలో అయితే ఎత్తుకోవడమే. నేనైతే ఇంకా జాడీలోకి వేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని చాలా టెన్షన్ అయిందండి, బట్ సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా భయంగా చేస్తాం కదా, అందుకోసం ఏమో కుదిరింది. ఇంకా లాస్ట్లో మనకి చాలా ఇష్టమైన ఘట్టం, వేడి వేడి అన్నం చేయాల. ఏదైతే పచ్చడి కలిపిన గిన్నెలో వేసుకొని కలుపుకొని తినాలి. ఇది చాలా ఇష్టం కదా. చిన్నప్పుడైతే ఆ టైం కోసం వెయిట్ చేసేవాళ్ళం మేమందరం, అంటే మా అన్నయ్య, నేను అలా. ఇప్పుడు అమ్మ వాళ్ళు పెడితే తినే స్టేజ్ నుంచి నేను నా పిల్లలకు పెట్టే స్టేజ్కి వచ్చిన అంటే అసలు హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే మా ఆయనకు పెట్టించానండి. మా పిల్లలకు కూడా ఇలా చాలా ఇష్టం, సేమ్ నాకులాగే వాళ్ళకు కూడా వచ్చింది. ఇలా కల్పిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ వేసుకొని తినడం అసలు సూపర్ కదా. నాకు కూడా చాలా ఇష్టం. ఫైనల్లీ తింటున్నాం ఇంకా మేమైతే. మా పాప టేస్ట్ చేసి చెప్తా అంటుంది, బాగుందట. ఇది అండి మా ఫైనల్ ఆవకాయ పచ్చడి. బాయ్ బాయ్.